ఫ్రెండ్స్, మనందరికీ కూడా సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేది ప్రతి ఇంట్లోనూ కూడా కొలువు తీరేటటువంటి బొమ్మల కొలువు కదా. నేను ప్రతి సంవత్సరం కూడా మన త్యాగరాయ గాన సభ అధ్యక్షులు ప్రారంభంలో కళా సుబ్బారావు గారు, తర్వాత వారి పుత్రులు దీక్షితులు గారు, తర్వాత వారి సోదరులు జనార్దనమూర్తి గారు, వారు ఇంట్లో ప్రతి సంవత్సరం ఖచ్చితంగా అద్భుతమైనటువంటి బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తుంటారు. తప్పనిసరిగా వారు పిలవటం, నేను వెళ్ళటము జరుగుతుంటుంది. ఈ రోజున మీకు అద్భుతమైనటువంటి ఈ దృశ్య కావ్యం అనొచ్చు, దీన్ని దృశ్య కావ్యాన్ని మీకు చూపిస్తాను. నిజంగా వ్యక్తిగతంగా చెప్పాలంటే ఇంత గొప్ప బొమ్మల కొలువును నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. అంత గొప్పగా ఉంటుంది. ఆ ఆనందాన్ని మీతో కూడా పంచుకోవాలని మీకు వీడియో చూపిస్తున్నాను. రండి, లోపలికి వెళదాం. ఇదిగోనండి, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి మనకి ముగ్గు చూసారా, ఎంత చక్కగా స్వాగతం పలుకుతుంది, ఎంత అద్భుతమైన ముగ్గు. ఆహా. సో ఇక్కడ నుంచి ఇదిగోండి, చూడండి ఎంట్రన్స్. చూసారా, వీరు రామం గారని మా సుబ్బారావు మరొక పుత్రుడు అనమాట. వీరి అనుబంధం మనం చెప్పలేంది. అటు దీక్షితులు గారు కానీ, జనార్దనమూర్తి గారు కానీ, రామం గారిని వీరు ఎంతో అనుబంధం పేర్కొన్నటువంటి సోదరులు అనమాట. అది వారు పెడతానండి లోపల. ఈ ఎంట్రన్స్ చూడండి ఎంత అద్భుతంగా అలంకరించారో. నిజంగా దేనికైనా ఈ దైవదత్తమైనటువంటి ఒక డెడికేషన్ అంటారు చూసారా, అంకిత భావం కావాలి. ప్రతి సంవత్సరం విడవకుండా చూసారా బొమ్మలు చూడండి. సూర్య భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు, ఆహాహా, ఎల్లమ్మ దేవతట, ఎల్లమ్మ దేవత. ఇదనమాట. ఇక్కడ ఎంట్రన్స్లో రాధాకృష్ణుడు. సరే, ఇప్పుడు మనం ఎంటర్ అవుదాం. ఇది మనం ఇంట్లోకి ప్రవేశిస్తున్నాం అన్నమాట. ఇక్కడ చూడండి, తులసి కోట. నిజంగా రెండు కళ్ళు చాలా అంటే అందులో ఆశ్చర్యం లేదు. అంత గొప్పగా అలంకరిస్తారండి ఇవన్నీ. ఇదేమీ అతిశక్తి కాదండి, మనసులోంచి వస్తున్నటువంటి మాటలే ఇది. మీలో చాలామందికి బొమ్మల కొలువు చూసేటువంటి అవకాశం లేకపోవచ్చు. ఈ వీడియో చూసినా సరే ఈ బొమ్మల కొలువు చూసేటువంటి అనుభూతి మీకు కలుగుతుందని వీడియో చేసి మీకు షేర్ చేస్తున్నాను. నేను మన ఇంట్లోకి ప్రవేశించామన్నమాట. ఇక్కడ చూసారు, ఇక్కడ గణేష్, శ్రీకృష్ణ భగవానుడు. కొన్ని ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చామన్నమాట. ఏదో పాఠం చూడండి, ఏమని పొగడుదునే అన్నట్టు.
వీరి జన్మ ధన్యం. నిజంగా వీరి కుటుంబం అంతా కూడా భగవంతుడు వారిని ఎప్పుడు కూడా ఆరోగ్యాలు తట్టి సంపూర్ణ ఆరోగ్యంతో జీవితాంతం వారిని దీవిస్తున్నారని మనం కోరుకోవాలి. వాడు చూసారా, మధ్యలో కొంచెం ఎత్తులో పెట్టి మళ్ళీ అటువైపు ఇటు పక్క కొంచెం కిందలో పెట్టారనమాట. చూడండి, పైన కూడా చూడండి ఎంత గొప్పగా అలంకరించారు. అబ్బా, చెప్పండి, మీరే చెప్పండి, నిజంగా చూసిన తర్వాత మీకు ఎంత ఆనందం కలుగుతుంటుందంటే ఇవి మనసంతా ఒక్కసారిగా పులకించిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఎంట్రన్స్ పెట్టి మధ్యలో మళ్ళీ సరే చూడండి ఇక్కడి నుంచి అనమాట. అంటే ఇదేనా, ఇది కరెక్ట్. చూడండి, ఇది ఒక గదిలో ఉన్నటువంటి బొమ్మల కొలు అలంకారం. రెండో గదిలోకి వెళదాం. ఇక్కడ యాక్చువల్గా పూజ జరిగేటువంటి లోపల పైన కూడా ఇక్కడ కొట్టుకుంటాం సరే. ఎంత గొప్ప అలంకరణ చేసేది మన అధ్యక్షులు గారి శ్రీమతి కళా శారద గారు. ఈమె మన శారద గారి శ్రీ వల్లి కదమ్మా, వల్లిక. చూడండి మళ్ళీ వస్తున్నా మొత్తం కావాలి. చూడండి, అక్కడ శారద గారు మహాలక్ష్మిల దీపాలు వెలిగిస్తున్నారు. మనం మొత్తంగా మీకు రుద్రాభిషేకంలో స్వామిని శివుని ఎలా అలంకరిస్తారో దీపాలతో అంత గొప్పగా అలంకరించారు. జాగ్రత్త అమ్మా. అమ్మా శారద గారు ఒక్కసారి చూడండి, వెళ్ళి ఒక్కసారి పైకి ఒకసారి తల్లితున్నాను చేసుకోండి సార్. అక్కడ అయ్యప్ప కనిపిస్తున్నాను చూడు సార్. ప్రారంభంలో మీరే ఉన్నారు, వీడియో ప్రారంభంలో చెప్పాను కదా. అవునండి, అవును. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఇంకా చాలా బాగుంది కదండి. అవునండి, ఇలా చేయడానికి చాలా శ్రద్ధ ముఖ్యం అండి. మీరు ప్రత్యేకంగా పర్సనల్గా. అవునండి, అదే ఫ్రెండ్స్, మీరు ఎంత అద్భుతమైనటువంటి బొమ్మల కొలను చూడటానికి ఎంతో అదృష్టం చేసుకుంటారు. అందుకనే మీకు చూపించేటువంటి అదృష్టం కూడా నాకు కూడా కలిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరొకసారి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.